ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేస్తే టైటిల్ ఏం చెప్తోంది? గ్రోత్ ప్యాంగ్స్. ప్యాంగ్స్ అంటే నొప్పులు, పెయిన్, సివియర్ పెయిన్ని మనం ప్యాంగ్ అంటాం. సో గ్రోత్ ప్యాంగ్స్ అంటే గ్రోత్ నొప్పులు పడుతుంది అంటే గ్రోత్ అనేది ఇనఫ్ రావట్లేదు, చాలా కష్టంగా వస్తుంది అన్న కాంటెక్స్లో ఎట్లా చెప్తాం అన్నమాట, నొప్పులు పడుతుంది అన్నట్టు. ఇండియాస్ ఇండస్ట్రియల్ సెక్టర్ రిక్వైర్స్ పాలసీ ఇంటర్వెన్షన్ అమిడ్ గ్లోబల్ టర్బులెన్స్. ఇండియా యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్కి ఏం కావాలి? పాలసీ ఇంటర్వెన్షన్ కావాలి. సో ఇంటర్వెన్షన్ అనే పదం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది జనరల్గా పాజిటివ్గా ఉపయోగించే టర్మ్. ఇంటర్ఫియరెన్స్ అంటే వేరే వాళ్ళ వ్యవహారంలో తల దూర్చడం అని. ఇంటర్వెన్షన్ అంటే ఒక తప్పుని కరెక్ట్ చేయడానికి, ఒక సమస్యని పరిష్కరించడానికి మనం ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. సో ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది సరిగ్గా లేదు కాబట్టి, గ్రోత్ నొప్పులు పడుతోంది కాబట్టి, సో గవర్నమెంట్ పాలసీతో విధానంతో ఇంటర్వీన్ అవ్వాలి, దాన్ని సరిచేయడానికి తన వంతు కృషి గవర్నమెంట్ చేయాలి. ఎందుకని? ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ గ్లోబల్ టర్బులెన్స్ అంటే వాలటైలిటీ, ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ట్రంప్ టారిఫ్ పాలసీ, ఇంకోవైపు రష్యా యుక్రెయిన్ వారు, ఇంకోవైపు ఇజ్రాయిల్ పాకిస్తాన్ వారు, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెన్షన్స్ కూడా యాడ్ అయిపోయాయి గ్లోబల్ అన్సర్టెనిటీకి. సో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ఏదో దేశాల మధ్య ఏదో ఒక గొడవ అనేది అయితే వస్తూనే ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రేడ్ అనేది నార్మల్గా జరిగే పరిస్థితులు కనిపించట్లేదు. దానివల్ల ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది, ఎక్స్పోర్ట్స్ అనేవి దెబ్బతింటున్నాయి. సో ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్ కొంచెం ఇంటర్వ్యూన్ అయ్యి ఇండస్ట్రియల్ సెక్టార్ని పికప్ అయ్యేలాగా చేయాలి అని అర్థం. At 4%, India's fiscal 2025 average of index of industrial production is at its lowest in the past 4 years, marking a slowdown in industrial activity. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎంత ఉందమ్మా? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 4% ఉంది. సో 2025లో యావరేజ్ ఐఐపి ఎంత? జస్ట్ 4%. ఈజ్ అట్ ఇట్స్ లోయెస్ట్ ఇన్ ద పాస్ట్ 4 years. గడిచిన 4 సంవత్సరాల్లో అది లోయెస్ట్ అని మనం చెప్పొచ్చు. సో ఇండస్ట్రియల్ యాక్టివిటీలో స్లోడౌన్ అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ దిస్ ఈజ్ రిలీజ్డ్ మంత్లీ. నెలకొకసారి ఈ డేటా రిలీజ్ చేస్తారు. ఈ డేటాలో కూడా మనకి 3 ఇంపార్టెంట్ సెక్టర్స్ని కవర్ చేస్తారు: ఎలక్ట్రిసిటీ, మైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎలక్ట్రిసిటీ, మైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని 3 సెక్టార్స్లో ప్రొడక్షన్ యాక్టివిటీని దీంట్లో క్యాప్చర్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి మీరు బేసికల్గా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. దేని వెయిటేజ్ ఎంత అని కూడా మిమ్మల్ని అడుగుతారు ఎగ్జామ్లో. సో మీరు ఒకసారి చెప్పాలి నాకు, మ్యానుఫ్యాక్చరింగ్ వెయిటేజ్ ఎంత ఐఐపిలో, మైనింగ్ వెయిటేజ్ ఎంత, ఎలక్ట్రిసిటీ వెయిటేజ్ ఎంత. మీరు ఒకసారి వెయిటేజ్ ఎంతో చెప్పి నాకు కామెంట్స్లో పెట్టండి. దిస్ కుడ్ బి అట్రిబ్యూటెడ్ టు అన్సర్టెనిటీస్ ఇన్ ద గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ లీడింగ్ టు టెపిడ్ గుడ్స్ గ్రోత్, ఎక్స్పోర్ట్స్ గ్రోత్, లోవర్ దాన్ ఎక్స్పెక్టెడ్ కన్జంప్షన్ డిమాండ్ గ్రోత్ అండ్ డిప్ ఇన్ ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ ప్రతిదీ కీవర్డ్ అమ్మ, ఈచ్ కీవర్డ్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారు? దిస్ కుడ్ బి అట్రిబ్యూటెడ్ టు. అట్రిబ్యూట్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? ఆపాదించడం. అంటే ఎందుకు ఇండస్ట్రియల్ యాక్టివిటీ తగ్గింది, ఐఐపి ఎందుకు తగ్గింది అంటే దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే దిస్ కుడ్ బి అట్రిబ్యూటెడ్ అంటే ఇప్పుడు చెప్పబోతున్న వాటికి రీజన్స్గా మనం వాటికి ఈ ఐఐపి తక్కువైపోవడానికి ఇప్పుడు చెప్పబోతున్నవి కారణాలుగా మనం చెప్పొచ్చు. ఏంటవి? అన్సర్టెనిటీస్ ఇన్ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్. గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్లో అన్సర్టెనిటీ, ప్రపంచంలో ఎకనామిక్ అవుట్లుక్ అంటే ఏంటి, ఎలా ఉండబోతుంది అనే దాంట్లో అన్సర్టెనిటీస్ వచ్చేస్తాయి. ఎందుకని? బికాజ్ ఆఫ్ వార్. ఇవన్నీ కూడా. సో దీనివల్ల ఏమవుతుంది? లీడింగ్ టు టెపిడ్ గుడ్స్ ఎక్స్పోర్ట్ గ్రోత్. సో గుడ్స్ ఎక్స్పోర్ట్ గ్రోత్ ఏమైంది? టెపిడ్ అయిపోయింది. టెపిడ్ అంటే మీనింగ్ ఏంటి? మామూలుగా టెపిడ్ అనే పదానికి మీనింగ్ లూక్వామ్ అని, అంటే కొంచెం నులివెచ్చని అంటాం కదా తెలుగులో. నులివెచ్చని ఒక మీనింగ్, కానీ ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ అవుతుందా? అవ్వట్లేదు. నులివెచ్చని గుడ్స్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ ఏంటమ్మా? సింక్ అవ్వట్లేదు. సో టెపిడ్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. టెపిడ్కి ఇంకో మీనింగ్ ఏంటంటే లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ అన్నట్టు. అంటే మనం అనుకున్నంత లేదు, పెద్దగా రెస్పాన్స్ లేదు అనే మీనింగ్. అంటే మీకు ఓవర్వెల్మింగ్ అనే పదం విన్నారా? అనుకున్న దానికంటే ఎక్కువ అంటే ఓవర్వెల్మింగ్ అంటాం.
సో దిస్ ప్రోగ్రామ్ రిసీవ్డ్ అన్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అంటాం, అంటే అనుకున్న దానికంటే సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందని. దానికి ఆపోజిట్ అండర్వెల్మింగ్, టెపిడ్ అనేది అలా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద మీటింగ్ పెడితే లక్షల్లో జనాలు వస్తారనుకుంటే కనీసం 5,000 మంది కూడా రాలేదనుకోండి, అప్పుడు టెపిడ్ రెస్పాన్స్. పవన్ కళ్యాణ్ సూపర్ హీరో, పవన్ కళ్యాణ్ వస్తే జనాలు ఎగబడతారనుకుంటే రాలేదనుకోండి, అప్పుడు టెపిడ్ రెస్పాన్స్ వచ్చింది అంటాం. నేను కొన్నిసార్లు ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్స్ చేస్తాను. ఎంతమందో వచ్చేస్తారు, క్వశ్చన్స్ అడిగేస్తారు అనుకుంటే అసలు ఎవరు రారు, ఎవరైనా ఉన్నారా నేను అడుగుతూ ఉంటా. అప్పుడు దాని అర్థం ఏంటి? ద సెషన్ రిసీవ్డ్ ఏ టెపిడ్ రెస్పాన్స్, పెద్దగా రెస్పాన్స్ రాలేదు అని అర్థం. సో గుడ్స్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ అనేది టెపిడ్, అనుకున్నంత లేకపోవడము. ఇంకేంటమ్మా? లోవర్ దాన్ ఎక్స్పెక్టెడ్ కన్జంప్షన్ డిమాండ్ గ్రోత్. కన్జంప్షన్ డిమాండ్ అంటే అర్థం ఏంటమ్మా? కన్జ్యూమర్స్ అంటే మన ఎస్పెషల్లీ హౌస్ హోల్డ్స్ వాళ్ళ కన్జంప్షన్ అనేది బాగా తగ్గిపోయింది, అంటే కొనుగోళ్ళు తగ్గించారు, కొనుగోళ్ళు తగ్గిపోవడము. అలాగే డిప్ ఇన్ ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. ప్రైవేట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ కాదని, అలాగే మన హౌస్ హోల్డ్స్ కాదు, ప్రైవేట్ అంటే కార్పొరేట్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? మన కార్పొరేట్స్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం కానీ పెట్టే ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. డిప్ అంటే తగ్గిపోవడం. సో ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోవడం అనేది ఇంకొక కారణం. సో అదొక కారణం అంటున్నాను. అది కూడా ఈ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్న అన్సర్టనిటీస్ వల్ల ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, మా బిజినెస్ బాగుంటుందంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం. బిజినెస్ ఎలా ఉంటుందో తెలియకపోతే మనం ఇన్వెస్ట్ చేస్తామా? ఎక్కువగా ఇన్వెస్ట్ చేయం. సో ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోవడానికి కారణమైంది. కన్జంప్షన్ డిమాండ్ అనుకున్న దానికంటే తక్కువ అవడానికి కూడా ఇది కారణమైంది. ఏంటి? అన్సర్టనిటీస్ ఇన్ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నమాట. వైల్ ద మంత్లీ బారోమీటర్ ఆఫ్ ద నేషన్స్ ఇండస్ట్రియల్ అవుట్పుట్, the IIP grew in March to 3% from February's 2.7%. This has been mainly on account of a rise in power production, which cyclically peaks in summer. మంత్లీ బారోమీటర్ అంటే మెజర్ చేసేదాన్ని బారోమీటర్ అంటాం కదా. బారోమీటర్ దేన్ని మెజర్ చేస్తుంది చెప్పండి? బారోమీటర్ దేన్నమ్మా మెజర్ చేస్తుంది? మీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. బారోమీటర్ దేన్ని మెజర్ చేస్తుందో మీరు చెప్పాలి. ఓకే, ఇక్కడ మీనింగ్ ఏంటంటే మెజర్ చేసేదని అర్థం. మంత్లీ బారోమీటర్ ఆఫ్ ద నేషన్స్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఏంటది? నేషన్ యొక్క ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఏది మెజర్ చేస్తుంది? ఐఐపి మెజర్ చేస్తుంది. గ్రూ ఇన్ మార్చ్లో గ్రో అయ్యింది. ఎంత? టు 3% ఫ్రమ్ ఫిబ్రవరీస్ 2.7%. ఫిబ్రవరిలో 2.7 అంటే మార్చ్లో 3%కి గ్రో అయ్యింది, కాదని లేదు. అయితే దిస్ హ్యాస్ బిన్ మెయిన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే డ్యూ టు, దానివల్ల ఆన్ అకౌంట్ ఆఫ్ రైజ్ ఇన్ పవర్ ప్రొడక్షన్ పెరగడం వల్ల, ప్రధానంగా పవర్ ప్రొడక్షన్ పెరగడం వల్ల, విత్ సైక్లికలీ పీక్స్ ఇన్ సమ్మర్లో పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఏసీలు వాడతారు, ఎక్కువ మంది ఫ్యాన్లు వాడతారు, కాబట్టి పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది. సో కాబట్టి పవర్ ప్రొడక్షన్ అనేది పెరిగింది. దానివల్ల ఇండస్ట్రియల్ ఐఐపి పెరిగింది తప్పితే వేరే రీజన్స్ ఏమీ కనిపించట్లేదు. పవర్ అవుట్పుట్ గ్రోత్ ఆల్మోస్ట్ డబుల్డ్ బిట్వీన్ ఫిబ్రవరిలో 3.6% పవర్ అవుట్పుట్ గ్రోత్ ఉంటే మార్చ్కి వచ్చేసరికి 6.3% ఉంది. బట్ ద ఫాల్ ఇన్ ఐఐపి, కానీ ఐఐపిలో ఫాల్ ఉంది ఫ్రమ్ 5.9%. లాస్ట్ ఫిస్కల్ ఇయర్లో ఇదే మంత్ మార్చ్లో 5.9%లో ఉంటే ఇప్పుడు 4%కి పడిపోయింది. ఓకే, అంటే మొత్తం ఓవరాల్గా చెప్తున్నారు ఇక్కడ, ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం చెప్తున్నారు. FY 23-24లో 5.9% ఉంటే FY 24-25లో ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో 4% ఉండడం అనేది మనం గమనార్హం. దిస్ వారెంట్స్ ఎ క్లోజర్ లుక్ అట్ ద సెక్టర్స్ దట్ హ్యావ్ ల్యాగ్డ్. వారెంట్స్ అంటే రిక్వైర్స్ అని అర్థం. సో దీనివల్ల ఏం అవసరం అవుతుంది? ఎ క్లోజర్ లుక్ అట్ ద సెక్టర్స్ దట్ హ్యావ్ ల్యాగ్డ్. సో ఏ సెక్టార్స్ వెనకబడ్డాయి అనే దాని మీద మనం క్లోజర్ లుక్ పెట్టాల్సిన అవసరం దీనివల్ల వస్తుంది. ఎందుకంటే ఒక ఇయర్ మొత్తం తీసుకుంటే 6% నుంచి 4%కి పడిపోయింది కాబట్టి, అంటే 1/3 33.33% తగ్గింది. వైల్ మైనింగ్ స్టీప్లీ డిక్లైన్డ్ ఫ్రమ్ 7.5% to 2.9%. మైనింగ్ అనేది FY 24లో 7.5% ఉంటే FY 25లో 2.9%కి తగ్గితే, మ్యానుఫ్యాక్చరింగ్ ఫాలోడ్ విత్ 5.5% and 4%, అండ్ ఎలక్ట్రిసిటీ అట్ 7.7% and 5.1%. మీకు చెప్పాను మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ 3 ఉంటాయని. ఈ మూడింట్లో కూడా FY 24తో పోల్చుకుంటే FY 25లో డిసిలరేషన్, తగ్గిపోవడం అనేది మనకి కనిపిస్తుంది.
What is more significant is the degrowth of -1.6% in fiscal 25 witnessed in consumer non-durables from 4.1% in the previous year. ప్రీవియస్ ఇయర్లో 4.1% గ్రోత్ ఉంటే FY25లో కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్లో 1.6% డీగ్రోత్ ఉంది, మైనస్ ఉంది. ఇది మనం గమనించాలి. సో కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అంటే అర్థం ఏంటమ్మా? కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే అర్థం ఏంటి? నాన్ డ్యూరబుల్స్ అంటే అర్థం ఏంటి? డ్యూరబుల్స్ అంటే ఎక్కువ కాలం మన్నేవి, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, ఇవన్నీ డ్యూరబుల్స్. నాన్ డ్యూరబుల్స్ అంటే ఫుడ్, ఎప్పటికప్పుడు కన్జ్యూమ్ అయిపోయే వాటిని, ఎక్కువ కాలం మన్నని వాటిని మనం నాన్ డ్యూరబుల్స్ అంటాం. నాన్ డ్యూరబుల్ సెగ్మెంట్లో మనకి FY24లో 4.1% గ్రోత్ ఉంటే FY25లో 1.6% డీగ్రోత్ ఉంది. విట్నెస్డ్ అంటే ఎక్స్పీరియన్స్డ్, హ్యాస్ సీన్ అని అర్థం. కాంట్రాస్టింగ్ దిస్ with the growth almost doubling in consumer durables from 3.6% to 8% likely indicates an uptick in urban private consumption, while lingering effects of high food inflation in the October to December quarter of the last fiscal continue to strain rural consumption. So దీని అర్థం ఏంటి? ఇప్పుడైనా చూసుకోండి, ఎనీ ఎడిటోరియల్ రిలేటెడ్ టు ఎకానమీ, ఇండియన్ ఎకానమీ బేస్డ్ ఎడిటోరియల్ ఎప్పుడైనా వచ్చింది అంటే మీరు ఒకటి గమనించాలి, ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ కీవర్డ్స్. దాంట్లో కీవర్డ్స్ విపరీతంగా ఉంటాయి. కీవర్డ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనాలు, స్టూడెంట్స్ భయపడతారు. అసలు కీవర్డ్స్ ఎక్కువ ఉంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఇట్ బికమ్స్ ఈజీ. మనకి ఆ కీవర్డ్స్ మీనింగ్ అర్థం చేసుకుంటే చాలు, మొత్తం సీన్ అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూడండి, కాంట్రాస్టింగ్ దిస్ విత్ ద గ్రోత్ ఆల్మోస్ట్ డబ్లింగ్ ఇన్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. నాన్ డ్యూరబుల్స్ అంటే ఏంటో చెప్పాను. డ్యూరబుల్స్ అంటే ఏంటి? ఎక్కువ కాలం మన్నే వాటిని, 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చే వస్తువులు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇవన్నీ కూడా డ్యూరబుల్స్. డ్యూరబుల్స్లో 3.6% నుంచి 8%కి గ్రోత్ పెరిగింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో గ్రోత్ ఉంది అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటున్నాడు? ఇట్ లైక్లీ ఇండికేట్స్ అప్టిక్ ఇన్ అర్బన్ ప్రైవేట్ కన్జంప్షన్. ఇక్కడ మీరు గమనించారు ఎంత ఇంట్రెస్టింగ్గా రాశారో. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్లో గ్రోత్ తగ్గింది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అంటే ఏంటి? జనరల్గా ఫుడ్ ఐటమ్స్ అనుకోండి, ఫుడ్ రిలేటెడ్ పెరిషబుల్స్, అవన్నీ ఉప్పులు, పప్పులు, కూరలు, ఇలాంటివన్నీ కూడా కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్లోకి వెళ్ళిపోతాయి. ఎస్పెషల్లీ ఉప్పులు, పప్పులు, మసాలాలు, మన కందిపప్పు, ఇలాంటివన్నీ కూడా ఇవి నాన్ డ్యూరబుల్స్లోకి వెళ్తాయి. డ్యూరబుల్స్లోకి ఇప్పుడు చెప్పినవి వస్తాయి. డ్యూరబుల్స్ సేల్స్ ఏమో పెరిగాయి, నాన్ డ్యూరబుల్స్ తగ్గాయి. దీన్ని వీళ్ళు దీని నుంచి ఎలా ఇన్సైట్స్ ఇస్తున్నారంటే, ఇట్ లైక్లీ ఇండికేట్స్ అంటే మోస్ట్ లైక్లీ దేన్ని ఇండికేట్ చేస్తుందంట? అండ్ అప్టిక్ ఇన్ అర్బన్ ప్రైవేట్ కన్జంప్షన్. అర్బన్ ప్రైవేట్ కన్జంప్షన్లో అప్టిక్ని ఇండికేట్ చేస్తుంది అంటున్నాడు. అర్బన్ ప్రైవేట్ కన్జంప్షన్లో అప్టిక్ అంటే ఏంటి? రైజ్. దేంట్లో? అర్బన్ ప్రైవేట్ కన్జంప్షన్. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ కన్స్యూమర్ డ్యూరబుల్స్ అనేవి ఎక్కువగా అర్బన్లో కొంటారు, నాన్ డ్యూరబుల్స్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి. సో నాన్ డ్యూరబుల్స్ తగ్గిందంటే రూరల్ కన్జంప్షన్ తగ్గినట్టు, డ్యూరబుల్స్ పెరిగాయంటే అర్బన్ ప్రైవేట్ కన్జంప్షన్ పెరిగినట్టుగా దీని నుంచి ఇన్సైట్స్ తీశారు. ఓకే, అప్టిక్ అంటే పెరగడం. వైల్ లింగరింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ హై ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద అక్టోబర్ టు డిసెంబర్. లింగరింగ్ అంటే కొనసాగిన, అంటే ఎప్పటి నుంచో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం, దాని యొక్క ఎఫెక్ట్ ఇంకొన్నాళ్ళు నడుస్తుంది కదా, అలా నడిచిన కంటిన్యూ అయిన ఎఫెక్ట్. లింగర్ అంటే కంటిన్యూ టు రిమైన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కాశ్మీర్ వెళ్ళావు, ఇప్పుడు పెహల్గామ్లో తీవ్రవాద ఘటన జరిగింది. ఆ తీవ్రవాద ఘటన జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, నువ్వు బతికి బట్ట కట్టావు, వచ్చిన కొన్ని సంవత్సరాల పాటు అది నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఆ టెర్రరిస్ట్ అటాక్ ఇట్ లింగర్స్ ఆన్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్ అలా నడుస్తూ ఉంటుంది. అలా లింగర్ అవ్వడం అంటే కంటిన్యూ అవ్వడం, నీ మైండ్లో అలా రన్ అవుతుందని అర్థం. సో లింగరింగ్ ఎఫెక్ట్స్ అంటే హై ఫుడ్ ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్లో కూడా కంటిన్యూ అయ్యింది. సో దాని ఇంపాక్ట్ వల్ల ప్రాబబ్లీ రూరల్ కన్జంప్షన్ తగ్గినట్టుగా చెప్పొచ్చు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల, ఫుడ్ కన్జంప్షన్ తగ్గడం వల్ల ప్రాబబ్లీ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ సెగ్మెంట్ డౌన్ అయ్యింది. అండ్ డ్యూరబుల్ సెగ్మెంట్లో ఆ ప్రాబ్లం లేదు కాబట్టి అది బాగానే ఉంది అని అర్థం. స్ట్రెయిన్ అంటే స్ట్రెయిన్ అయిపోయాను అంటే అలిసిపోయాను, టైర్డ్ అయిపోయాను. సో కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ బాగా స్ట్రెస్కి గురైంది, తగ్గిపోయింది అని అర్థం. రూరల్ కన్జంప్షన్ స్ట్రెస్కి గురైంది అని అర్థం. షూర్, retail inflation was at its lowest in 6 years at 4.6% in FY25, aided by steep falls in vegetable prices in the last quarter. But this also heavily impacted farm incomes, further straining rural consumption. మీరు అడగొచ్చు, అయితే రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది కదా, 4.6%కి పడిపోయింది కదా, వెజిటబుల్ ప్రైసెస్లో బాగా తగ్గింది, దానివల్ల స్టీప్ అంటే బాగా ఎక్కువగా వెజిటబుల్ ప్రైసెస్ తగ్గిపోవడం వల్ల మనకి రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది బాగా తగ్గి 4.6%కి పడడం మనం చూసాం. అయితే దిస్ ఆల్సో హెవీలీ ఇంపాక్టెడ్ ఫార్మ్ ఇన్కమ్స్. ఇక్కడ
ఇక్కడ ఏమంటున్నారు, బట్ మరి అంతే కదా, వెజిటబుల్ ప్రైసెస్ బాగా తగ్గిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ తగ్గింది కరెక్టే, కానీ వెజిటబుల్ ప్రైసెస్ తగ్గిపోవడం వల్ల వెజిటబుల్స్ పండించే రైతుల ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది కదా. రైతుల ఇన్కమ్ తగ్గిపోతే ఏమవుతుంది, రూరల్ కన్జంప్షన్ తగ్గిపోతుంది. వాళ్ళకి ఇన్కమ్ ఉంటే వాళ్ళు కొంటారు, వాళ్ళకి ఇన్కమ్ తగ్గిపోతే వాళ్ళ కన్జంప్షన్ అనేది తగ్గిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. వైల్ ఎ డిక్రీజ్ ఇన్ ది ఆర్బీఐస్ బ్యాంక్ లెండింగ్ రేట్ టు 6% in April from 6.5% in January has led to lower capex lending rates across banks. An uncertain economic and trade environment is unlikely to encourage the private sector to raise investment without substantial domestic consumption impetus from the government. అయితే బ్యాంక్ రెపో రేట్లు తగ్గించడం జరిగింది సెంట్రల్ బ్యాంక్, దానివల్ల బ్యాంక్ లెండింగ్ రేట్ కూడా తగ్గింది. 6.5% నుంచి 6%కి తగ్గినప్పటికీ దానివల్ల బ్యాంకుల నుంచి కార్పొరేట్స్కి వెళ్ళే లెండింగ్ రేట్లు కూడా తగ్గడం అనేది మనం చూసాం. క్యాపెక్స్ లెండింగ్ రేట్స్ అంటే అర్థమేంటమ్మా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మీకు అప్పులు కావాలంటే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. ఆ అప్పులు మనకి తక్కువ వడ్డీకి ఇచ్చే పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ కూడా an uncertain economic and trade environment is unlikely to encourage the private sector to raise investments. ఇక్కడ ఏం రాశారమ్మా, అన్సర్టెన్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఎన్వైర్న్మెంట్. ఎకనామిక్ మరియు ట్రేడ్ ఎన్వైర్న్మెంట్ అనేది సర్టెన్గా లేదు, అన్సర్టెన్గా ఉండడం వల్ల ఇట్ ఈస్ అన్లైక్లీ టు ఎంకరేజ్ ద ప్రైవేట్ సెక్టర్. ఇది ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి మనకి కనబడట్లేదు. ఎందుకని, బయట వాతావరణం బాగాలేదు. లోన్లు ఇస్తున్నారు, తక్కువ వడ్డీకి వస్తుంది కదా అని చెప్పి బిజినెసెస్ ఇమీడియట్గా అప్పులు తీసుకొని ఎక్స్పాన్షన్ చెయ్యవు. ఎక్స్పాన్షన్ ఎప్పుడు చేస్తాయంటే వాళ్ళ ప్రొడక్ట్స్కి సేల్స్ పెరిగినప్పుడు, ఎకనామిక్ గ్రోత్ ఉన్నప్పుడు, ఎకానమీ పాజిటివ్గా ఉన్నప్పుడు, ప్రజలందరూ కూడా కొనుగోళ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్పాన్షన్ పెంచడానికి ట్రై చేస్తారు. అప్పుడు లోన్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే ఎక్సైట్ అవుతారు. లోన్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉందన్నంత మాత్రాన్ని ఎక్స్పాండ్ చేస్తారా? బిజినెస్ లేనప్పుడు ఏం చేస్తారమ్మా, ఎక్స్పాన్షన్ చేయరు. సో బయట వాతావరణం సరిగ్గా లేదు. ఇంటర్నేషనల్గా గొడవలు వీటి వల్ల ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి. డొమెస్టిక్గా కూడా ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్ అంత గొప్పగా లేకపోవడం వల్ల ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడిప్పుడే ఎంకరేజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. దేనికి, ఇన్వెస్ట్మెంట్స్ రైజ్ చేయడం. రైజ్ అంటే ఇంకా ఎక్కువ పెట్టుబడులు తెచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వైపు నుంచి కూడా డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంపిటస్ అంటే పుష్, గవర్నమెంట్ వైపు నుంచి కూడా సాలిడ్ పుష్ ఉండాలి. అప్పుడు వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. అంటిల్ దెన్ వాళ్ళు ఇప్పుడప్పుడే పెట్టుబడులు పెట్టేలా కనిపించట్లేదు. ద ఫ్లాట్ గ్రోత్ ఇన్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇన్ FY25 is another area that must concern policymakers as it indicates considerable strain on India's sprawling small businesses, the MSME sector that contributes about 45.8% in exports. గుడ్స్ ఎక్స్పోర్ట్స్లో గ్రోత్ ఫ్లాట్ అయిపోయింది FY25 అంటే పెద్దగా లేదు. ఇది కూడా మన పాలసీ మేకర్స్ ఆలోచించాల్సిన అంశం. దట్ మస్ట్ కన్సర్న్ పాలసీ మేకర్స్ అంటే అర్థం ఏంటమ్మా, పాలసీ మేకర్స్ ఆలోచించాల్సిన, దృష్టి పెట్టాల్సిన అంశంగా చెప్పొచ్చు. ఎందుకని, యాజ్ ఇట్ ఇండికేట్స్ కన్సిడరబుల్ స్ట్రెయిన్ ఆన్ ఇండియాస్ స్ప్రాలింగ్ స్మాల్ బిజినెస్. స్ప్రాలింగ్ అంటే వెల్ స్ప్రెడ్ అవుట్ అని అర్థం. స్ప్రాలింగ్ అంటే మీనింగ్ అంటే వెల్ స్ప్రెడ్ అవుట్ స్మాల్ బిజినెసెస్ పైన ఇది కన్సిడరబుల్ స్ట్రెయిన్ ఇండికేట్ చేస్తుంది. ఏంటది ఆ సెక్టర్, MSME సెక్టర్. ఓకే, MSME సెక్టర్ పైన చాలా ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది దీనివల్ల అని మనకు తెలుస్తుంది. దట్ కంట్రిబ్యూట్స్ అబౌట్ 45.8%. ఎక్స్పోర్ట్స్లో MSME కాంట్రిబ్యూషన్ ఎంత, 45.8%. సో లార్జ్ కంపెనీస్ అరౌండ్ 54.2% అయితే ఇది 45.8% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. This sector has witnessed remarkable growth over the past 5 years. ఈ సెక్టర్ లాస్ట్ 5 yearsలో రిమార్కబుల్ గ్రోత్ని విట్నెస్ చేసింది, ఎక్స్పీరియన్స్ చేసింది. క్వాడ్రప్లింగ్ ఇన్ సైజ్ ఫ్రమ్ అబౌట్ 4 lakh crore in FY21 to 12 lakh crore in FY25. క్వాడ్రప్లింగ్ అంటే అర్థం ఏంటమ్మా, 4 times అయింది సైజ్లో. ఫ్రమ్ అబౌట్ 4 lakh crore FY21లో 4 లక్షల కోట్ల నుంచి FY25లో 12 లక్షల కోట్లకి మనకి MSME సెక్టర్ గ్రో అవడం అనేది మనం చూసాం గడిచిన 5 సంవత్సరాల్లో. హౌఎవర్ అయితే గివెన్ స్ట్రెయిన్డ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ ద కంట్రీస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ద యునైటెడ్ స్టేట్స్. ఇండియా ఎక్కువగా ట్రేడింగ్ చేసే కంట్రీ యునైటెడ్ స్టేట్స్. వాళ్ళతో మన రిలేషన్స్ ఈ మధ్యన చెడిపోయాయి. అంటే మనమేం తప్పు చేయాలి, ట్రంప్ అందరితోనే చెడగొట్టుకుంటున్నాడు. సో దీనివల్ల ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ దట్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ దట్ ఈస్ అండర్ నెగోషియేషన్ ఫర్ ఫోర్టిఫైస్ ఇండియాస్ నియర్లీ 60 million MSMEs, the vast majority of which are classified as micro industries. సో యూఎస్తో మనకున్న రిలేషన్ ఈ మధ్యన ట్రేడ్ రిలేషన్స్ కొంచెం దెబ్బతిన్నాయి కాబట్టి ఇండియా ఏం ఎన్ష్యూర్ చేయాలి, బైలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి ఎవరితో, యూఎస్తో. సో
అమెరికా ప్రతి దేశంతో కూడా నెగోషియేషన్స్ చేస్తుంది. అలాగే ఇండియాతో కూడా బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అండర్ నెగోషియేషన్ అంటే చర్చలు జరుగుతున్నాయి, అంటే దేనిపైన ఎంత టారిఫ్ వేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? ఇట్ మస్ట్ ఫోర్టిఫై అంటే స్ట్రెంగ్తన్. దేన్ని స్ట్రెంగ్తన్ చేయాలి? ఇండియాస్ నియర్లీ 60 మిలియన్ 6 కోట్ల ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి ఇండియాలో. అందులో వాస్ట్ మెజారిటీ ఆఫ్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ మైక్రో. అందులో చాలా వరకు మైక్రో ఇండస్ట్రీస్. సో ఈ మైక్రో ఇండస్ట్రీస్ని స్ట్రెంగ్తన్ చేసేలాగా, ఎంఎస్ఎంఈస్ని స్ట్రెంగ్తన్ చేసేలాగా ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండేలాగా ఇండియా చూడాలి. కాన్సిక్వెంట్లీ దిస్ విల్ ప్రొటెక్ట్ ది ఓవర్ 250 మిలియన్ జాబ్స్ దట్ ద సెక్టర్ ప్రొవైడ్స్. 25 కోట్ల జాబ్స్ ఈ సెక్టర్ ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడే మనం ఈ జాబ్స్ని కాపాడుకోగలుగుతాము. ఎంఎస్ఎంఈస్ని మనం బాగా చూసుకుంటే అది ఇచ్చే జాబ్స్ని కూడా మనం కాపాడినట్టు అవుతుంది. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ది ఆర్టికల్. సో ఆర్టికల్ సమ్మరీ ఇక్కడ ఇచ్చాను, పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్స్లో ఉంటుంది, చూసుకోండి. అలాగే ఇప్పుడు దీని మీద ఎంసీక్యూస్ మనం సాల్వ్ చేద్దాం. టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి? కాషనరీ. క్లియర్గా తెలిసిపోతుంది. పాజిటివ్గా లేదు, వెటకారంగా లేదు, ఇండిఫరెంట్గా లేదు. ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకపోవడం, ఎమోషన్ లేకపోవడం. కాషనరీగా ఉంది, జాగ్రత్త చెప్తుంది. మెయిన్ ఐడియా ఏంటమ్మా దీనిది? పవర్ సెక్టర్ గ్రోత్ డ్రైవ్ చేస్తుంది అనేది మెయిన్ ఐడియానా? కాదు. ఇన్ఫ్లేషన్ తగ్గించాలని మెయిన్ ఐడియానా? కాదు. ఇండస్ట్రియల్ స్లో డౌన్ రిఫ్లెక్ట్స్ డీపర్ స్ట్రక్చరల్ అండ్ ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ దట్ నీడ్ పాలసీ ఇంటర్వెన్షన్. ఎగ్జాక్ట్లీ. సో ఇండస్ట్రియల్ స్లో డౌన్ కనిపిస్తోంది. సో స్ట్రక్చరల్ ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని సరి చేయాలంటే పాలసీ ఇంటర్వెన్షన్ అవసరం. గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం. ఇన్ఫరెన్సెస్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. అందులో ఏవి కరెక్టో మీరు చెప్పాలి, ఏవి ఇన్ఫర్ చేయొచ్చో చెప్పాలి. కరెక్ట్ తప్పని కాదు. రైజ్ ఇన్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సజెస్ట్ అర్బన్ డిమాండ్ ఈజ్ రికవరింగ్. కరెక్టే. కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో రైజ్ ఉంది కాబట్టి అర్బన్ డిమాండ్ పెరుగుతుంది అన్నట్టుగా ఆథర్ ఇన్ఫర్ చేశారు, కరెక్ట్గా అని చెప్పొచ్చు. వెజిటబుల్ ప్రైసెస్ తగ్గాయి, ఇన్ఫ్లేషన్ తగ్గింది, కానీ రూరల్ ఇన్కమ్స్ దెబ్బతిన్నాయి. ఇది కూడా కరెక్టే. వెజిటబుల్ ప్రైసెస్ తగ్గిపోవడం వల్ల రైతుల ఇన్కమ్ తగ్గి కన్జంప్షన్ తగ్గిందని చెప్పొచ్చు. డిక్లైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మైనింగ్ అవుట్పుట్స్ ఇండికేట్ వీకెనింగ్ ఇండస్ట్రియల్ మొమెంటమ్. మ్యానుఫ్యాక్చరింగ్ మైనింగ్లో అవుట్పుట్స్ తగ్గిపోవడం దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇండస్ట్రియల్ మొమెంటమ్ వీకెన్ అవుతుంది అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది, కరెక్టే. ఇండియాస్ ఎంఎస్ఎంఈ సెక్టర్ హెస్ బీన్ ష్రింకింగ్ డ్యూ టు పూర్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్. ఎంఎస్ఎంఈ సెక్టర్ ష్రింక్ అవుతుందా? నో. ఎంఎస్ఎంఈ సెక్టర్ యాక్చువల్గా గ్రో అవుతుంది. లాస్ట్ 5 yearsలో చాలా ఎక్కువ గ్రో అయ్యింది. ఇప్పుడు ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఫ్లాట్ అయింది, కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. ఎంఎస్ఎంఈ సెక్టర్ గ్రో అవుతుందని క్లియర్గా చెప్పారు ఆర్టికల్లో. ఓకే, చాలా లాస్ట్ 5 yearsలో బాగా గ్రో అయిందని చెప్పారు. సో అందుకే ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. డొమెస్టిక్ కన్జంప్షన్ ఈజ్ క్రిటికల్ డ్రైవర్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్. ఎస్, డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది ఇండస్ట్రియల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్, క్రిటికల్ డ్రైవర్గా చెప్పొచ్చు. ట్రేడ్ అగ్రిమెంట్స్ కెన్ హెల్ప్ సేఫ్ గార్డ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ గ్లోబల్ ఎకనామిక్ షాక్స్. ఇది అజంప్షనా కాదు, ఎలా చెప్తాం? అజంప్షన్ అనే చెప్పాలి. ఎందుకు? బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అవుతుంది అమెరికాతో, ఆ అగ్రిమెంట్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి, మన ఎంఎస్ఎంఈస్ని ఫోర్టిఫై చేయడానికి ట్రై చేయాలని చెప్పారు. అంటే అగ్రిమెంట్స్ వల్ల ఈ ఇండస్ట్రీస్ని కాపాడే అవకాశం ఉందని కదా అర్థం. ఎస్. రూరల్ కన్జంప్షన్ ఇస్ అ నెగ్లిజిబుల్ ఇంపాక్ట్. నో, రూరల్ కన్జంప్షన్ వల్ల కూడా ఓవరాల్ ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఇంపాక్ట్ ఉండదు అని ఎలా చెప్తాం మనం? ఉంటుంది. సో 1 and 2. ఇంపాక్టే ఉండకపోతే దాని గురించి అంతగా మాట్లాడరు కదా. సో ఆన్సర్ ఈజ్ 1 and 2. Which of the following, if true, would most strengthen Aadhar's argument that policy intervention is necessary to boost industrial growth? ఆథర్ ఏమంటున్నారంటే ఇండస్ట్రియల్ గ్రోత్ని బూస్ట్ చేయాలంటే పాలసీ ఇంటర్వెన్షన్ అవసరం అంటున్నారు. గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయితేనే ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతుంది అన్నారు. సో దాన్ని స్ట్రెంగ్తన్ చేసేలాంటి స్టేట్మెంట్ కోసం వెతకాలి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో స్టడీలీ ఓవర్ ద నెక్స్ట్ 5 years డ్యూ టు రైజింగ్ అర్బన్ ఇన్కమ్స్. దీనికి పాలసీ ఇంటర్వెన్షన్కి సంబంధం ఏంటి? గ్లోబల్ ఎకానమీ ఈస్ ప్రెడిక్టెడ్ టు రికవర్ స్ట్రాంగ్లీ, రెడ్యూసింగ్ ద నీడ్ ఫర్ డొమెస్టిక్ పాలసీ సపోర్ట్. ఇది రివర్స్లో ఉంది, వీకెన్ చేస్తుంది. స్టడీస్ షో దట్ గవర్నమెంట్ లెడ్ రూరల్ స్పెండింగ్ ప్రోగ్రామ్స్ హ్యావ్ ఎ హై మల్టిప్లేయర్ ఎఫెక్ట్ ఆన్ ఇండస్ట్రియల్ డిమాండ్. ఎస్, స్టడీస్ ఏం చెప్తున్నాయంటే గవర్నమెంట్ రూరల్ స్పెండింగ్ ప్రోగ్రామ్స్ కోసం ఎక్కువగా ఖర్చు పెడితే, అందులో ఇన్వాల్వ్ అయితే దానివల్ల హై మల్టిప్లేయర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇండస్ట్రియల్ డిమాండ్ పైన. మల్టిప్లేయర్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటమ్మా? ఒకళ్ళు ఇప్పుడు మీకు సింపుల్గా, ఇప్పుడు లెట్స్ సే దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ అంటే అర్థం ఏంటి అంటే, మనం ఒక వ్యక్తికి, ఇతను ఒక పూర్ పర్సన్ అనుకోండి, ఇతను ఒక రిచ్ పర్సన్ అనుకోండి, ఇద్దరికి 100 రూపీస్ 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, ఈయనకో 1000 రూపాయలు ఈయనకో 1000 రూపాయలు ఇచ్చామనుకోండి. సో 1000 రూపాయలు ఇద్దరికి ఇచ్చినప్పుడు రిచ్ పర్సన్ ఏం చేస్తాడంటే 1000 రూపాయలని సేవ్ చేసుకుంటాడు. పూర్ పర్సన్ ఏం చేస్తాడంటే 1000 రూపాయలని స్పెండ్ చేస్తాడు. ఎందువల్ల?
మీరు అడగొచ్చు, రిచ్ పర్సన్కి డబ్బులు అంటే లెక్కలేదు, రిచ్ పర్సన్ ఖర్చు పెట్టేస్తాడు, పూర్ పర్సన్కి డబ్బులు ఉండవు కాబట్టి సేవ్ చేసుకుంటారు మీరు అనుకుంటారు. బట్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. రిచ్ పర్సన్ దగ్గర ఆల్రెడీ బొచ్చెడు డబ్బులు ఉన్నాయి. సో ఈ 1000 రూపాయలతో కొత్తగా పొడి చేసేది ఏం లేదు. సో ఈ 1000 రూపాయలతోనే కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఆ 1000 రూపాయలు తన సేవింగ్స్లో తోసేస్తాడు. పూర్ పర్సన్ ఎన్నో కొనాలనుకుంటాడు కానీ డబ్బులు లేక కొనలేడు. ఎప్పుడైతే డబ్బులు వస్తాయో ఇమీడియట్గా దాన్ని స్పెండ్ చేస్తాడు, తన అన్ఫుల్ఫిల్డ్ నీడ్స్ కోసం స్పెండ్ చేస్తాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ రిచ్ పర్సన్ పూర్ పర్సన్లో ఎంపీసీ ఎవరికి ఎక్కువ? పూర్ పర్సన్కి ఎక్కువ. మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ అంటే నీకు కొంత ఎడిషనల్ ఇన్కమ్ ఇస్తే దాంట్లో నువ్వు ఎంత కన్జ్యూమ్ చేస్తావు అంటే ఎంత ఖర్చు పెడతావు అనేది. సో నీకు 100 రూపాయలు ఇస్తే 80 రూపాయలు ఖర్చు పెడతావు అనుకో, నీ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఇస్ 0.8 అనమాట. అలా చెప్పాలి. అర్థమవుతుందా? నీకు 100 రూపాయలు ఇచ్చారు, అందులో 80 ఖర్చు పెట్టేశావు. సో నీ అప్పుడు ఎంత అవుతుంది? ఎంపీసీ 0.8 అవుతుంది. సో ఎంపీసీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? పూర్కి ఎక్కువ ఉంటుంది. పూర్ ఎక్కువగా ఎక్కడ ఎక్కువగా ఉంటారు? రూరల్లోనా అర్బన్లోనా? ఎక్కువగా రూరల్లో ఉంటారు. సో ఇప్పుడు రూరల్ స్పెండింగ్ ప్రోగ్రామ్స్ కోసం గవర్నమెంట్ ఎక్కువగా ఖర్చు పెడితే, సో రూరల్లో ఉన్న వాళ్ళ ఇన్కమ్ పెంచితే దానివల్ల మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలోకి డబ్బులు వెళ్తే వాళ్ళకి ఎంపీసీ ఎక్కువ కాబట్టి, మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఎక్కువ కాబట్టి దే విల్ స్పెండ్ ఇట్. వచ్చిన అడిషనల్ ఇన్కమ్ అంతా కూడా వెంటనే స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేయడం అంటే అర్థం ఏంటి? ఏదో ఒక గుడ్స్ సర్వీసెస్ కొంటారు. ఎప్పుడైతే గుడ్స్ సర్వీసెస్ కొంటారో మరి ఆ గుడ్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్కి గ్రోత్ వస్తుంది. అది ఇండస్ట్రియల్ డిమాండ్కి చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఆ పాయింట్ మనకి సిలో కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది ఆధార్ యొక్క ఆర్గ్యుమెంట్ని స్ట్రెంథెన్ చేస్తుందని చెప్పొచ్చు. మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ ఫర్ బ్యాంక్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఇవాళ లాస్ట్ డే. ఈ రోజు తర్వాత ఈ మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ అనేది మరి ఇవ్వట్లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవాళ జాయిన్ అయ్యి మీరు ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకోండి. వొకాబులరీలోకి వస్తే ఈరోజు ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఇంటర్వెన్షన్. ఇందాకే చెప్పాను, ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటమ్మా? ది యాక్షన్ ఆఫ్ బికమింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ సిచ్యువేషన్ ఇన్ ఆర్డర్ టు చేంజ్ ఇట్స్ అవుట్కమ్. ఆ అవుట్కమ్ని అంటే ఇంప్రూవ్ చేయడం కోసం, ఒక సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం అందులో ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. ఎగ్జాంపుల్, గవర్నమెంట్స్ ఇంటర్వెన్షన్ ఈజ్ క్రూషియల్ టు రివైవ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఎమిడ్స్ట్ ఎకనామిక్ ఛాలెంజ్. ఎకనామిక్ ఛాలెంజెస్ ఉన్న ఈ సమయంలో ఇండస్ట్రియల్ గ్రోత్ని రివైవ్ చేయాలంటే గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ అనేది నెససరీ. గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ అనేది నెససరీ అని చెప్పి రాశారు. సో సినోనిమ్స్ ఇంటర్సెషన్, మీడియేషన్, ఎన్క్రోచ్మెంట్. ఇంటర్సెషన్ అంటే అర్థం ఏంటి? ది యాక్ట్ ఆఫ్ ఇంటర్వీనింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్ టు మీడియేట్ సొల్యూషన్. సొల్యూషన్ని మీడియేట్ చేయడానికి వేరే వాళ్ళ తరపున ఇంటర్వ్యూన్ అవ్వడాన్ని మనం ఇంటర్సెషన్ అంటాం. నెక్స్ట్ మీడియేషన్, ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వీనింగ్ టు రిజాల్వ్ డిస్ప్యూట్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, డిస్ప్యూట్స్ కాన్ఫ్లిక్ట్స్ సాల్వ్ చేయడానికి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడాన్ని మీడియేషన్ అంటాము. ఎన్క్రోచ్మెంట్ అనేది కొంచెం నెగిటివ్ టోన్లో వస్తుంది. గ్రాడ్యువల్ ఇంట్రోజన్ ఇంటూ ఏ ప్రాసెస్ అంటే వేరే వాళ్ళ ప్రాసెస్, వేరే వాళ్ళ సిచ్యువేషన్లో బలవంతంగా ఇంటర్వ్యూన్ అయిపోవడం, ఇది నెగిటివ్ కాంటెక్స్ట్. బట్ ఏదైనా సరే వేరే సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అవ్వడం అనే మీనింగే వస్తుంది. యాంటమ్స్ అంటే అబాండన్మెంట్ అంటే వదిలేయడం, ఎపతి అంటే పట్టించుకోకపోవడం, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇన్యాక్షన్ అన్న పట్టించుకోకపోవడం, ఏ యాక్షన్ తీసుకోకపోవడం. టెపిడ్ అంటే మీకు చెప్పానమ్మా, టెపిడ్ అంటే ఏంటమ్మా? అంత ఎంతూజియాజం చూపించకపోవడం, అంత వార్మ్త్ చూపించకపోవడం, లెస్ దాన్ ఎక్స్పెక్టెడ్ అలా అనమాట. టెపిడ్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ అంటే అనుకున్నంత గుడ్స్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ లేదు అని. సో సినోనిమ్స్ లాంగ్విడ్ అంటే ఎనర్జీ లేకపోవడం, డల్గా ఉండడం, ఫెయింట్ అన్న వీక్ అనే మీనింగ్ వస్తుంది, ఎపథెటిక్ అన్న పెద్ద ఇంట్రెస్ట్ ఎక్సైట్మెంట్ చూపించకపోవడం. యాంటనిమ్స్ ఎనర్జెటిక్, విగరస్ అంటే స్ట్రాంగ్ ఎనర్జెటిక్, ఎగ్జూబరెంట్ అంటే ఓవర్ ఎంతూజియాజంతో ఉండడం, ఫెర్వెంట్ అంటే లాట్ ఆఫ్ ప్యాషన్, జీల్, ఎక్సైట్మెంట్తో ఉండడం. ఇంపిటస్ అంటే ఏ ఫోర్స్ ఆర్ స్టిమ్యులస్ దట్ మేక్స్ సంథింగ్ హ్యాపెన్ ఆర్ హ్యాపెన్ మోర్ క్విక్లీ. సో ఇంపిటస్ అంటే అర్థం ఏంటమ్మా? ఫోర్స్, స్టిమ్యులస్, పుష్ అనమాట. ఒకటి జరిగేలా చేసే పుష్ని మనం ఇంపిటస్ అంటాం. ఎగ్జాంపుల్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్ సబ్స్టాన్షియల్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంపిటస్ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ నుంచి సబ్స్టాన్షియల్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంపిటస్ అనేది మనకి వస్తుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరగాలంటే, అంటే కార్పొరేట్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి పుష్ ఉండాలని అర్థం. క్యాటలిస్ట్ అంటే స్టిమ్యులస్, ఒకటి జరిగేలాగా స్పీడప్ చేయేలాగా చేసేదాన్ని క్యాటలిస్ట్ అంటాం. ప్రొవొకేషన్ అంటే ఒక రియాక్షన్ లేదా రెస్పాన్స్ని ట్రిగ్గర్ చేసేదాన్ని ప్రొవొకేషన్ అంటాము. ఇంపెల్మెంట్ అంటే అర్థం ఏంటి? డ్రైవింగ్ ఫోర్స్, ఒక యాక్షన్ లేదా చేంజ్ని వచ్చేలా చేసేదాన్ని ఇంపెల్మెంట్ అని చెప్పి అంటాం. సంథింగ్ దట్ మేక్స్ సంథింగ్ హ్యాపెన్. రిటార్డేషన్ అంటే వెనక్కి లాగేది, అబ్స్ట్రక్షన్ అంటే అడ్డు, డిటరెన్స్ అంటే డిస్కరేజ్ చేసేది, హిండ్రన్స్. టర్బులెన్స్ అంటే స్టేట్ ఆఫ్ డిజార్డర్, కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్ అని చెప్పి అనొచ్చు. ఇది ఎకనామిక్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కాంటెక్స్లో వాడుతూ ఉంటారు.
గ్లోబల్ ఎకనామిక్ టర్బులెన్స్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియాస్ ఇండస్ట్రియల్ స్లోడౌన్. ఇండియాలో ఇండస్ట్రియల్ స్లోడౌన్ ఎందుకు వచ్చింది? గ్లోబల్ ఎకనామిక్ టర్బులెన్స్ వల్ల. సినోనిమ్స్ కమోషన్ అంటే కన్ఫ్యూజన్, డిస్టర్బెన్స్, ట్యుమల్టస్, మనకి అలాగే కేఓస్ అంటాం. కేఓస్ అంటే గందరగోళం అనమాట. వైలెంట్, ట్యుమల్టస్, డిస్టర్బెన్స్. డిస్క్వైటిట్యూడ్ అంటే స్టేట్ ఆఫ్ అనీజ్, యాంగ్జైటీ, డిస్టర్బెన్స్ అంటే ప్రశాంతత లేకపోవడం. డిస్ఆరే అంటే ఒక ఆర్గనైజ్గా, యారే అంటే ఒక ఆర్డర్లో ఉండడం, డిస్ఆరే అంటే డిసార్గనైజేషన్ అనమాట, ఒక డిసార్డర్, కన్ఫ్యూజన్ అనే మీనింగ్. యాంటమ్స్ ఈక్విలిబ్రియం అంత సిస్టమేటిక్గా బ్యాలెన్స్డ్గా ఉంది. ట్రాంక్విలిటీ అంటే పీస్ఫుల్గా, కామ్గా ఉందని అర్థం. సెరీనిటీ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ కామ్, పీస్ఫుల్, అన్ట్రబుల్డ్. స్ట్రెయిన్ అంటే మీనింగ్ ఏంటి? ప్రెషర్ ఆర్ స్ట్రెస్ ఎక్స్పీరియన్స్డ్ బై సిస్టమ్. ఒక సిస్టమ్ ఎక్స్పీరియన్స్ చేసే ప్రెషర్ని, స్ట్రెస్ని మనం స్ట్రెయిన్ అంటాం. వర్క్ స్ట్రెయిన్ అవుతున్నాను, వర్క్ వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నాను, స్ట్రెయిన్ అవుతున్నాను అంటాం కదా, అలాగా. హై ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ టు స్ట్రెయిన్ రూరల్ కన్జంప్షన్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరగడం, రూరల్ కన్జంప్షన్ స్ట్రెయిన్ అవుతుంది. టెన్షన్, స్ట్రెస్, బర్డెన్ సినోనిమ్స్ తెలిసిన పదాలు ఇవన్నీ. రిలీఫ్, అన్బర్డనింగ్, ఈజ్మెంట్ ఇవన్నీ యాంటమ్స్గా చెప్పచ్చు. అన్ని ఈజీ వర్డ్స్ అమ్మ, అందుకే డీటెయిల్లోకి వెళ్ళట్లేదు. టుడేస్ ఇడియం ఆఫ్ ద డే, ఎ టఫ్ పిల్ టు స్వాలో. అంటే ఒక డిఫికల్ట్ ఫ్యాక్ట్ అనమాట. సంథింగ్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ఆర్ డీల్ విత్. మనం యాక్సెప్ట్ చేయలేని, నమ్మలేని కాదు, యాక్సెప్ట్ చేయలేని చేదు నిజం అంటాం తెలుగులో, చేదు నిజం. అలాగా. లూజింగ్ ద మ్యాచ్ బై ఎ సింగిల్ పాయింట్ వాజ్ అ టఫ్ పిల్ టు స్వాలో ఫర్ ద టీమ్. ఒక్క పాయింట్తో మ్యాచ్ ఓడిపోవడం అనేది తట్టుకోలేకపోయారు, అంటే తట్టుకోలేని చేదు నిజం అది. బట్ ది ప్రామిస్ టు ట్రైన్ హార్డర్ ఫర్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ మ్యాచ్కి ఖచ్చితంగా ఇంకా బాగా కష్టపడతామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు. ఫ్రేజల్ వర్బ్ ఆఫ్ ద డే, పుల్ త్రూ అంటే టు సర్వైవ్ ఆర్ మేనేజ్ త్రూ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఎస్పెషల్లీ వన్ ఇన్వాల్వింగ్ హార్డ్షిప్ ఆర్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అంటే కష్టకాలం, హార్డ్షిప్ అంటే డిఫికల్ట్ టైమ్స్. సో ఇట్లాంటి వాటిని, ఓకే, అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ దాటడాన్ని ఏమంటాం మనం? పుల్ త్రూ అంటాం. ఆఫ్టర్ ఎ లాంగ్ ఇల్నెస్ షీ వాజ్ వరీడ్ బట్ విత్ టైమ్ అండ్ కేర్ షీ మేనేజ్ టు పుల్ త్రూ అండ్ రికవర్ ఫుల్లీ. సో చాలా కాలం పాటు అనారోగ్యం ఉండడం వల్ల వరీ అయింది, అయినప్పటికీ కూడా విత్ టైమ్ అండ్ కేర్ తను ఏం చేసిందమ్మా? షీ మేనేజ్ టు పుల్ త్రూ అండ్ రికవర్ ఫుల్గా రికవర్ అవ్వగలిగింది, పుల్ త్రూ అవ్వగలిగింది అని అర్థం. ఓకే, డిఫికల్ట్ టైమ్స్ని మేనేజ్ చేసుకుంటూ దాటగలిగింది అని అర్థం. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మరొక్కసారి చెప్తున్నాను, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మీరు ఇంగ్లీష్ అంటే ఉన్న భయం పోతుంది, ఇంగ్లీష్ మీకు స్ట్రెంగ్త్ అవుతుంది, జాబ్ కొట్టడానికి ఒక మంచి అవకాశంగా మారుతుంది. బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం వీ ఆల్సో హ్యావ్ బ్యాంక్ ఇన్ఫినిటీ సాఫల్య ప్రోగ్రామ్స్. సాఫల్య అనేది మెయిన్స్ కోసం, బ్యాంక్ ఇన్ఫినిటీ అనేది కంప్లీట్ కోర్స్ కవర్ చేస్తుంది. అండ్ ఎస్ఎస్సి వాళ్ళ కోసం వీఆర్ ఆఫరింగ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ఆల్సో. దట్స్ ఇట్ అమ్మా, టేక్ కేర్, బాయ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, అదర్వైజ్ వీఆర్ డన్ ఫర్ ద డే. చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. చూసే వాళ్ళందరూ కూడా లైక్ బటన్ హిట్ చేయండి. హిట్ ద లైక్ బటన్, డోంట్ ఫర్గెట్. మీరంతా ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత మోటివేషన్ వస్తుంది, ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఎవరు పట్టించుకోవట్లేదు, చూడట్లేదంటే ఓకే, వీళ్ళకి అవసరం లేదేమో అనే ఫీలింగ్ నాకు వస్తుంది. ఓకే, దట్స్ ఇట్, టేక్ కేర్, బాయ్.